ఓకే. ఒక వ్యక్తిగత విషాదం అత్యద్భుతమైన కళాఖండంగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సృష్టి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఎవరైనా ది బుక్ ఆఫ్ మొనెల్ బై మార్సెల్ ష్వాబ్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ అని వెతుకుతూ ఉంటే ఈ లోతైన విశ్లేషణ ఖచ్చితంగా వాళ్ల కోసమే. 1894లో ప్రచురితమైన మార్సెల్ ష్వాబ్ అద్భుత సృష్టి ది బుక్ ఆఫ్ మొనెల్ వెనక ఉన్న భావోద్వేగాలను, అసలు ఆ పుస్తకం మనకేం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా ఈ కావ్యం ఎలా పుట్టింది, అసలు ఈ మునెల్ ఎవరు, పుస్తకంలోని 3 విభాగాలు, అందులోని సింబాలిజం, అబద్ధాలు చెప్పే ఆ చిన్న దీపం కథ, మరియు చివరగా మర్చిపోవడమనే కాన్సెప్ట్ గురించి చర్చిద్దాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం, విషాదం నుండి పుట్టిన కావ్యం. దీన్ని ఫ్రెంచ్ సింబాలిజంకి బైబిల్ అని కూడా అంటారు. ఎందుకంటారా? చెప్తాను. మార్సెల్ ష్వాబ్ రాసిన ఈ రచన కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఫ్రెంచ్ సాహిత్య చరిత్రలోనే ఇది ఒక సంచలనం. స్టెఫాన్ మాలార్మే లాంటి ఆనాటి గొప్ప రచయితలు కూడా ఈ పుస్తకాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం సింబాలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది 19వ శతాబ్దంలో వచ్చిన ఒక ఫ్రెంచ్ కళా ఉద్యమం. ఇందులో విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా చాలా లోతైన, కంటికి కనిపించని ఆదర్శాలకి, ఎమోషన్స్కి ప్రతీకలుగా అంటే సింబల్స్గా చెప్తారనమాట. ఇక్కడ ఈ వాక్యం వినండి. ప్రతి క్షణం ఒక ఉయ్యాల మరియు ఒక శవపేటిక. చూశారా? ఒకే క్షణాన్ని అటు జననంతోనూ ఇటు మరణంతోనూ ఎలా ముడిపెట్టారో ఈ పుస్తకంలోని వాతావరణం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది స్పష్టం చేస్తోంది. ఈ డ్యువాలిటీ అనేది పుస్తకం మొత్తం మనకు కనిపిస్తూనే ఉంటుంది. రెండవ విభాగం, అసలైన మోనెల్ అంటే లూయిస్. ఇంతటి అద్భుతమైన కళాఖండం వెనుకున్న ఆ విషాదకరమైన ప్రేరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రచనను ఫీల్ అవ్వాలంటే ఆ రచయిత జీవితంలో జరిగిన భయంకరమైన నష్టాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు మోనెల్ అంటే అర్థమేంటి? ఫ్రెంచ్లో మోనెల్ అంటే నా ఆమె అని అర్థం. అంటే ఒకరు మన నుండి అనంతంగా దూరంగా వెళ్ళిపోతున్నా సరే వాళ్ళనెలాగైనా సొంతం చేసుకోవాలని ఒక పిచ్చి ఆశ అన్నమాట. ప్రేమ ఎంత నిస్సహాయంగా ఉంటుందో ఇది చెప్తోంది కదూ. మరి ఆ ఆమె ఎవరు? ఆమె లూయిజ్, ఒక సాధారణ అట్టడుగు వర్గానికి చెందిన యువతి. 1891లో రచయిత ష్వాబ్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. కాని ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. కేవలం 2 ఏళ్లకే తన 25వ ఏట ఆమె క్షయవ్యాధితో కన్నుమూసింది. ఆ బాధ ష్వాబ్ను ఎంతలా కుంగదీసిందంటే ఏకంగా 6 నెలలపాటు ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాడు. ఆ గుండెకోత నుండే ఈ సృష్టి ప్రాణం పోసుకుంది. మూడవ విభాగం, 3 విభాగాలుగా బాధ. అసలు తన శోకాన్ని, ఆ ఎమోషన్ని రచయిత ఈ పుస్తకంలో ఎలా నిర్మించాడో ఒకసారి చూద్దాం. తనలోని బాధను ఆయన ఈ పుస్తకంలో 3 వేర్వేరు భాగాలుగా విభజించాడు. ఈ 3 భాగాలు ఒకదానితో ఒకటే అద్భుతంగా అల్లబడ్డాయి. మొదటిది ది వర్డ్స్ ఆఫ్ మోరల్. ఇందులో జీవితానికి సంబంధించిన సూక్తులు, తాత్వికత ఉంటాయి. రెండవది ది సిస్టర్స్ ఆఫ్ మోరల్. వాస్తవానికి ఊహలకి మధ్య నలిగిపోయే అమ్మాయిల కథలివి. ఇక మూడవది మోనెల్, ఏమాత్రం ఆశలేని, గుండెల్ని పిండేసే ఒక ముగింపిది. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకంలో తరచుగా చిన్నవేశ్యలు లేదా అనాథలు అనే పదాలు వస్తుంటాయి. వాటిని అక్షరాలా తీసుకోకూడదు. ఈ కఠినమైన లోకంలో నలిగిపోయే అమాయకత్వానికి, బలహీనతకి అవి కేవలం ప్రతిరూపాలు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. 4వ విభాగం, సింబాలిజం విశ్లేషణ. ఇప్పటిదాకా ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అకాడమిక్ స్థాయిలో ఈ పుస్తకంలో దాగిన రహస్య కోడ్లను విశ్లేషిద్దాం. అట్లాంటిస్ ప్రెస్ వాళ్ల రీసెర్చ్ ప్రకారం ఈ పుస్తకంలో ష్వాబ్ తన మానసిక బాధ నుండి బయటపడటానికి ఏకంగా 20 విభిన్నమైన ప్రతీకలను అంటే సింబల్స్ని వాడాడు. తన బాధను డైరెక్ట్గా చెప్పలేక ఈ సింబల్స్ ద్వారా బయటపెట్టాడనమాట. ఆ సింబల్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు నలుపురంగు దుస్తులు మరణాన్ని సూచిస్తే బూడిద అనేది పూర్తిగా శోకంలో మునిగిపోవడానికి సంకేతం. క్రమంగా ఆరిపోయే దీపం సన్నగిల్లుతున్న ఆశను చూపిస్తే అద్దమనేది మనిషిలోని భయంకరమైన ఒంటరితనానికి అద్దం పడుతుంది. కోల్పోయిన ప్రేమను బతికించుకోవడానికి ఆయన ఈ ప్రతీకలను ఎంత అద్భుతంగా వాడాడో చూడండి. పుస్తకం అంతటా మనకొక విచిత్రమైన పోరాటం కనిపిస్తుంది. ఒకవైపు పిల్లల బుట్ట, ఇది జననానికి, కాలం మొదలవడానికి సంకేతం. మరోవైపు శవపేటిక, ఇది మరణానికి,
కాలం ముగిసిపోవడానికి సంకేతం. సృష్టికి వినాశనానికి మధ్య జరిగే ఈ సంఘర్షణే ఈ కథ. ఇదే కాదు, ఇంకో డ్యుయాలిటీ కూడా ఉంది. తెలుపు రంగు మంచికి, భవిష్యత్తుపై ఉన్న ఆశకు ప్రతీక అయితే, నలుపు రంగు కఠినమైన వాస్తవానికి, చెడుకు ప్రతీక. 19వ శతాబ్దం ఫ్రెంచ్ సింబాలిజంలో ఇలా వ్యతిరేక భావనలను పక్కపక్కనే ఉంచి వాస్తవాలను చెప్పడం చాలా కామన్. 5వ విభాగం అబద్ధాలు చెప్పే చిన్న దీపం. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోనే అత్యంత ఎమోషనల్ పాయింట్కు వచ్చేశాం. ఇక్కడే పుస్తకంలోని బాధ పీక్స్కెళ్తుంది. కథలో ఒక చిన్నారి అమ్మాయి దీపాలమ్ముతూ ఉంటుంది. కాని ఆ దీపాలు ఎప్పటికీ వెలగవు, కాసేపటికే ఆరిపోతాయి. అలా ఆ వెలుగు ఆరిపోగానే అద్దంలో పిల్లలకు తాము ఎదుగుతున్నామని అర్థమవుతుంది. ఆ చిన్ననాటి అమాయకపు ప్రపంచం ముగిసిపోయి కఠినమైన పెద్దల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నామని వాళ్లకు తెలిసొచ్చి తీవ్రమైన నిరాశకు గురవుతారు. ఈ వాక్యమైతే నిజంగా కంటతడి పెట్టిస్తుంది. కథకుడు అద్దంలో చూసినప్పుడు మొదట సంతోషకరమైన ముగింపులు కనిపిస్తాయి. కాని కొద్దిసేపటికే అదంతా ఒక క్రూరమైన భ్రమ అని, ఆ దీపం చూపించిన వెలుగు ఒక అబద్ధం అని తెలిసి ఆయన గుండె పగిలేలా రోదిస్తాడు. ఇక 6వ మరియు చివరి విభాగం మర్చిపోవడ్డం అనే వారసత్వం. ఈ విశ్లేషణ ముగింపుకి వచ్చేశాం. గతం ఎంత వేధించినా దాన్ని మర్చిపోవటం సాధ్యమేనా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక భయంకరమైన కాని ఆలోచింపజేసే వాక్యం ఉంది. నీ ఎడమ పాదంతో నీ కుడిపాదం వేసిన అడుగుజాడలను చెరిపేయాలి. అంటే మన వెనుక ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా గతాన్ని తుడిచేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అని. మోనెల్ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఇంతే, అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ పుస్తకం ఇచ్చే అతి ముఖ్యమైన మెసేజ్ ఈ వాక్యంలోనే ఉంది. చిన్నప్పుడు మనం నమ్మే అబద్ధాలే మనకు ఆనందాన్నిస్తాయి. కాని పెద్దయ్యాక మనకు తెలిసే వాస్తవాలు కేవలం దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తాయి. కాబట్టి పాత వాటిని వదిలేస్తేనే, నాశనం చేస్తేనే కొత్తగా బతకడానికి ఆత్మకు చోటు దొరుకుతుందని దీని అర్థం. ఫైనల్గా ఈ ప్రయాణాన్ని ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనకు జరిగిన నష్టం తాలూకు జ్ఞాపకాలు మన కళ్ల ముందు అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటన్నిటినీ మర్చిపోవడమనేది నిజంగా సాధ్యమవుతుందా? అలాగే ప్రపంచంలో గొప్ప కళలు ఎప్పుడూ ఇలాంటి మానసిక గాయాల నుండే ఎందుకు పుట్టుకొస్తాయి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదూ. ఈ లోతైన ప్రయాణంలో కలిసి నడిచినందుకు థాంక్యూ. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.